ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ వీధిలో ఉన్న ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త. మనకి ఏ సమస్యలు ఉన్నా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారం అందిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు మనకు అందిస్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే చాలు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూశారు కదండి, మీకు ఏ సమస్యలు ఉన్నా 24 గంటల్లోనే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా నెరవేరుతుంది. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువు గారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడండి. అయితే మీ వీధిలో ఉన్నటువంటి స్త్రీ మీకు ఎందుకు ఫోన్ చేస్తుంది, ఆ స్త్రీ యొక్క ఫోన్ కాల్ రూపంలో మీరు ఎటువంటి వార్తను రిసీవ్ చేసుకుంటారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏ దేవతారాధన చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోలో కలబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతో దాన్ని సాధిస్తారు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే మిశ్రమమైనటువంటి ఫలితాలను చూస్తారు. కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకుల్ని కలిసి ఒక విషయం గురించి మీరు చర్చిస్తారు. అంటే చాలా రోజులుగా ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి అవకాశం ఈరోజు మీకు రాకపోతుంది. ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. వారితో కొన్ని అంశాల గురించి చర్చిస్తారు. అలాగే ఒక గుడ్ న్యూస్ ను కూడా వారి ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఎవరైతే వృషభ రాశి వ్యక్తులు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఉన్నారో వారికి ఇది చాలా అనుకూలమైన రోజనే చెప్పుకోవాలి. భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉంటూ పెద్దల్ని ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి ముందుకి ఒక గొప్ప అవకాశం అయితే వస్తుంది. పెద్దల్ని ఒప్పించడానికి మీకు ఒక వ్యక్తి తోడుగా నిలుస్తారు. ఇది మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీకు మద్దతుగా మీ యొక్క పేరెంట్స్ తో కానీ మీ ఇంటి పెద్దలతో కానీ మాట్లాడతారు. మీ యొక్క మ్యారేజ్కి మీ యొక్క పెద్దల నుంచి కూడా మీకు ఆమోదం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు ఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక ఆందోళన కలిగించే వార్తను అయితే చెప్పబోతున్నారు. ఇది మీరు చాలా ఆశ్చర్యపోయేటటువంటి విషయం. అటువంటి వార్త వింటారని ఇది వరకు మీరు ఊహించలేదు. అటువంటి వార్తను వారు చెప్తారు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి వార్త ఆ నిజమై ఏదైతే ఉందో అది విని మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు. జాగ్రత్తగా ఉండవలసిన కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క సంతాన విషయంలో వారి యొక్క నడవడిక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగని ఊరికే వారిని అనుమానిస్తే మొదటికే మోసం వస్తుందని విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈ విధంగా కొన్ని విషయాల్లో వృషభ రాశి వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈరోజు చదువుపై కొంత ఆసక్తి పెరుగుతుంది. మీరు మంచి ఫలితాలను అయితే సాధించబోతున్నారు. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల
ఫలితాల మిశ్రమంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం అనేది ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఉంటుంది. శివారాధన తప్పకుండా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు, వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే ప్రతినిత్యం ఆ శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. దీని ద్వారా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే ఏప్రిల్ 30 అంటే రేపు అక్షయ తృతీయ పండుగ రాబోతుంది. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఏ వస్తువు తప్పకుండా ఈరోజు కొనాలి. ఏ వస్తువు మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనే విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు మనం ఏ వస్తువు కొన్నా లేదంటే మనం ఏ మంచి పని చేసినా సరే అది మనకు మంచి ఫలితాలను అందిస్తాయని పండితులు చెప్తున్నారు. ఎక్కువ మంది ఈ రోజుల్లో బంగారం అయితే కొంటారు. బంగారం రూపంలో లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని నమ్మకంతో ఈరోజు బంగారం అయితే కొంటారు. అయితే బంగారం కొనే శక్తి అందరికీ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే బంగారం కొనే అవకాశం మధ్యతరగతి వాళ్ళకి దాదాపు కష్టమే చెప్పాలి. కాబట్టి అందరూ బంగారం కొనలేరు. ఇప్పుడు మేము చెప్పబోయే వస్తువుల నుంచి ఏ ఒక్క వస్తువైనా సరే మీరు ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లోకి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి తప్పనిసరిగా మేము ఇక్కడ చూపించబోయే ఏ వస్తువు అయినా సరే మీ అక్షయ తృతీయ రోజు మీ ఇంటికి తెచ్చుకొని ఈ లక్ష్మీదేవిని అమ్మవారిని అనుగ్రహం పొందండి. అక్షయ ఫలాలు అయితే పొందండి. మనకు అక్షయ ఫలాలు అందించే అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30 బుధవారం నాడు వచ్చింది. ఈ రోజు లక్ష్మీ కుబేరుణ్ణి పూజిస్తే చాలా మంచిది. అయితే లక్ష్మీ కుబేరుడు పూజ ఏ సమయంలో చేస్తే మంచిది? బంగారం కొనలేని వాళ్ళు శుభ సమయం ఏమిటి? అయితే ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాల్లో కూడా చెప్పలేదు. దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదని చెప్పడం జరిగింది. కానీ ఎవరికి ఉన్న ఆచారం మన నమ్మకాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. బంగారం కొన్నా కూడా తప్పులేదు. ఒకవేళ బంగారం కొనలేని వాళ్ళు ఇప్పుడు మేము చెప్పబోయే వస్తువులు తప్పకుండా కొనుక్కుని మీ ఇంటికి తెచ్చుకోండి. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. అక్షయ తృతీయ రోజు మీరు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటి అంటే మొదటిగా బంగారం రంగులో ఉండే పసుపు అలాగే కుంకుమను తెచ్చుకోవాలి. పూర్వకాలంలో ఈ పసుపు కొమ్ములే బంగారం రూపంలో భావించేవాళ్ళు. పసుపు మనకి శుభానికి సంకేతం. ఏ ఇంట్లో అయితే పసుపు కొమ్ములు తెచ్చి దాని నుండి సువాసన వస్తుందో ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయని అర్థం. అందుకనే అక్షయ తృతీయ రోజు పసుపు కొమ్ములు తెచ్చుకుంటే ఆ ఇంట్లో సంవత్సరం అంతా కూడా శుభకార్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అయితే పసుపు కొమ్ములను ఎన్ని తెచ్చుకోవాలి అంటే దానికి లెక్కేమీ లేదు. మీకు నచ్చినట్లు ఎన్నైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే 8 పసుపు కొమ్ములు తప్పనిసరిగా అయితే తెచ్చుకోవాలి. మీకు ఎంత శక్తి ఉందో దానికి బట్టి మీరు పసుపు కొమ్ములను అవి తెచ్చుకోవచ్చు. ఒక 1/2 కేజీ కానీ అయినా సరే తెచ్చుకోవచ్చు. మీకు పసుపు కొమ్ములు దొరకకపోతే పసుపు పొడిని కూడా తెచ్చుకోవచ్చు. అలాగే పసుపుతో పాటు కుంకుమ కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఇవి మనకి శుభ సౌభాగ్యానికి సంకేతం. కాబట్టి పసుపు కొమ్ములు అక్షయ తృతీయ రోజు తెచ్చుకుంటే మనకు ఎప్పుడూ కూడా పసుపు కుంకుమతో సౌభాగ్యంతో ఉంటాము. ఒకవేళ మీ ఇంట్లో పసుపు కుంకుమ ఉన్నప్పటికీ కూడా ఈరోజు కొద్దిగా అయినా సరే కనీసం ఒక 10 రూపాయల ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి. మన దగ్గర బంగారం ఉన్నప్పటికీ కూడా మరలా బంగారం కొంటాం కదా, అలాగే ఈ పసుపుని కూడా తెచ్చుకుంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే మనకి అష్టైశ్వర్యాలు సంపాదిస్తాయి. అష్టలక్ష్మి అయినటువంటి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఎవరి దగ్గరే అయితే లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు కానీ పాదాలు కానీ లేకపోయినప్పట్లో అయితే ఈరోజు చాలా మంచి రోజు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీదేవి ఆల్రెడీ విగ్రహం ఉంటే మీ దగ్గర లేని దైవమూర్తుల విగ్రహాలు ఏవైనా సరే ఈరోజు కొని తెచ్చుకోవచ్చు. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లు స్వర్గం అవుతుంది. మీ దగ్గర అన్ని దేవతలు విగ్రహాలు ఫోటోల్లో ఉంటే చిన్న దీపపు కుందులైనా సరే కొని తెచ్చుకోండి. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీదేవి దీపం లేకపోతే అదైనా సరే కొని తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు ఏనుగుల్ని కూడా మన ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. మీ దగ్గర ఉంటే అవసరం లేదు.
ఎప్పటి నుంచో తెచ్చుకోవాలి అనుకునేవారు ఈరోజు ఏనుగుల్ని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే అక్షయ తృతీయ రోజు శ్రీచక్రం తెచ్చుకుంటే చాలా మంచిది. అమ్మవారి శక్తివంతమైన కూడా ఈ శ్రీచక్రంలోనే దాగి ఉంటుంది అని చెప్తున్నారు. నియమ నిబంధనలతో ఈరోజు మేము పూజ చేసుకుంటాము. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.